అందరు నమస్కారం. నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోర్. మనం వచ్చేసి ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మన వినాయకుడి పండుగ వచ్చేసి ఇంకా 40 days మాత్రమే ఉంది కాబట్టి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతాయి. వెల్డింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అండ్ బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తున్నారు. అవన్నీ ఎలా అవుతున్నాయో వర్క్స్ అనేది చూద్దాము. అండ్ ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. థ్యాంక్ యూ. శ్రీ విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు ఖైరతాబాద్ గణేష్. ఈసారి కొంచెం చేంజెస్ అయినాయి, మళ్ళీ చేంజెస్ అనేవి అయ్యాయి. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవిని యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉండే హయగ్రీవ స్వామి ఇక్కడ వినాయకుని పక్కకు తెచ్చారు. అండ్ వినాయకుని కింద ఉండే గ్లోబ్ వినాయకుని బ్యాక్ సైడ్ అనేది యాడ్ చేశారు. మిగతా అంతా సేమ్ ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పాత క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి, ఫేస్ పార్ట్వి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము స్వామి యొక్క 3 తలలు రెడీ అయిపోయాయి. ఈ తలలన్నీ మనకి పైకి తీసుకెళ్ళి ఫిక్స్ చేసి వెల్డింగ్ వర్క్ అనేది చేస్తారు. అండ్ అక్కడ చూసుకుంటే మనకి స్వామి గారు ఒక బొజ్జ బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది అండ్ ఫిక్స్ చేసేసారు. అండ్ లెగ్స్ కూడా పెట్టారు. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి పైన హ్యాండ్స్ టూ సైడ్స్ హ్యాండ్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నారు వర్కర్స్ అందరూ. ఇక్కడ చూసినట్టయితే వెల్డింగ్ వర్క్స్ అనేది ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ అక్కడ గట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. బాడీ పార్ట్స్ రెడీ చేయడము అన్ని డీటెయిల్గా చూపిస్తాను. అండ్ పైన కూడా మనకి టోటల్ వెల్డింగ్ అనేది అవుతుంది. ఎవ్రీ పార్ట్ అనేది పైకి వెళ్ళిపోయింది. అండ్ వెల్డింగ్ స్ట్రాంగ్ చేస్తున్నారు లోపల నుంచి. లాంగ్ వ్యూ చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు మనం లాంగ్ వ్యూలో చూపిస్తున్నాం వర్క్ ఎలా జరుగుతుందో. దూరం నుంచి అయితే మనకు క్లారిటీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే ముందు చెప్పినట్టు నాగుపాములు అనేది పైన ఫిక్స్ చేస్తున్నారు. అండ్ కేస్ పార్ట్స్ అనేవి అయిపోయాయి. 3 ఫేస్ నుంచి చూసినట్టయితే టోటల్గా మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ సెట్ అయిపోయాయి. ఫైనల్ వెల్డింగ్ వర్క్ కూడా అయిపోయింది. చిన్న కరెక్షన్స్, ఆ నాగుపాము యాడింగ్ అవన్నీ చేస్తున్నారు. 3 ఫేసెస్ అండ్ హ్యాండ్స్ అన్నీ అయితే అటాచ్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా మనకి మట్టి కలెక్టర్ వచ్చి వర్క్ స్టార్ట్ కావడమే లేట్ ఉంది. క్లియర్గా చూసుకోవచ్చు. ఇది కేసు. ఇక్కడ పైన మనకి నాగుపాములనే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు వచ్చేసి హ్యాండ్స్ అనేది ఫైనల్గా వెల్డింగ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అయితే టోటల్గా ఫినిష్ అయిపోయాయి. అటాచ్మెంట్స్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి స్వామివారికి యూజ్ చేసే గడ్డి కూడా ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసింది మనకి. ఇక్కడ గడ్డి వర్క్ అనేది జరుగుతుంది. వీళ్ళందరూ ఒడిస్సా నుంచి వచ్చారు. ఇది పక్కన హయగ్రీవ స్వామి, గజ్జలమ్మదేవి ఒక విగ్రహాల యొక్క లెగ్స్ పార్ట్ అన్నమాట. ఇవన్నీ మనకి గడ్డితో తయారు చేశారు. గడ్డితో తయారు చేశాక మనకు ఇక్కడ చూసినట్టయితే మట్టి యాడ్ చేస్తారు. చూడండి, ఇదే మనకి గడ్డి మరియు మట్టి రెండు కలిపి, గడ్డి అండ్ మట్టి రెండు కలిపి చేస్తున్నారు. లేయర్స్గా చేసుకొని రెడీ చేస్తున్నారు బాడీ పార్ట్స్కి అటాచ్ చేయడానికి. మొత్తం పార్ట్స్ అయితే విడివిడిగా లెగ్స్గా రెడీ అవుతున్నాయి. గడ్డి మొత్తం చూడండి, ఇంకొంచెం గడ్డి అక్కడ ఉన్నది అండ్ అక్కడ కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వెల్డింగ్ అంతా చూసుకోవచ్చు. పైనుంచి నిప్పురవ్వలు అన్నీ పడుతున్నాయి. దగ్గరికి వెళ్ళలేను. అండ్ ఇక్కడ మనకి జాలి కూడా వచ్చేసింది మొన్ననే. పక్కన సైడ్కి మొత్తం జాలి కూడా అటాచ్ చేసేసారు టోటల్గా, బ్యాక్ సైడ్ అండ్ సైడ్కి. దీన్ని కూడా ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తారు తొందరలో. అండ్ ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసి సైడ్కి విగ్రహాలు ఉంటాయి కదా చిన్నవి, మనకి హయగ్రీవ స్వామి, జగన్నాథ స్వామి అండ్ మనకి గజ్జలమ్మదేవి ఒక బేస్ అనేది రెడీ అయిపోయింది. బేస్ స్టీల్ వర్క్ రెడీ ఫిక్స్ చేసేస్తున్నారు అది కూడా. అండ్ లోపల వచ్చేసి మనకి వెల్డింగ్ వర్క్స్ అనేది అయిపోవడానికి వచ్చింది. ఈరోజు రేపు వెల్డింగ్ వర్క్స్ అయిపోతాయని చెప్పారు.
ଦେଖିବିନି ସେ କହିଲା ତାକୁ ସେ ଇଏ କରୁନି ତାକୁ କହିଲା ଏମିତି ହବ ଇଏ ହବ ହେଲା। మేము ఇట్లా ఈ విధంగా చేస్తాము మరి ఒక నెల దాకా ఇదే టెక్నికల్ జరిగింది. అండ్ మీరు చూసుకోవచ్చు పైన నాగుపాములు అనేవి సెట్ అయిపోయాయి. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అవి మేకింగ్ అవుతుండే, ఇప్పుడు వచ్చేసి పైకి తీసుకెళ్లారు ఈరోజు మార్నింగే. పైకి వెళ్ళిపోయి ఇంకా అది కూడా వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వేరే పార్ట్స్ యొక్క డిజైన్ తీసుకొని వర్క్ అనేది జరుగుతుంది. చూసుకోవచ్చు మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ సందీప్ రాజ్ అంకుల్ కూడా దగ్గరుండి అన్ని వర్క్స్ అనేది చూసుకుంటున్నాడు ఎవ్రీడే ఇక్కడే ఉండి. చూసినట్టయితే మనకి లైట్స్ కూడా సెటప్ చేసుకున్నారు. నైట్ కూడా వర్క్ జరుగుతుందంట. అండ్ లోపల వెల్డింగ్ వర్క్ అనేది జరుగుతుంది. నైట్ కూడా వర్క్ అనేది జరుగుతుంది, ఎందుకంటే మనకి వినాయక పండుగ వచ్చేసి 40 days మాత్రమే ఉంది కాబట్టి వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ మట్టి కళాకారులు వచ్చి ఇంకా 1 weekలో వస్తారంట. మెయిన్ ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందో యోగానంద్ గారు వాళ్ళు కూడా 1 weekలో వస్తారంట. అక్కడ చూస్తుంటే మనకి శిల్పి రాజేందర్ గారు లేదా నాగబాబు అన్న వారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేయాలనేది. ఇద్దరి దగ్గరుండి చూసుకొని వర్క్ అనేది ఫాస్ట్గా చేస్తున్నారు. వెల్డింగ్ వర్క్ అండ్ స్కెచింగ్ అన్ని పార్ట్స్ విడివిడిగా అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ మనకు పైకి తీసుకెళ్ళి అన్ని జాయిన్ చేసి రేపటి నుంచి వెల్డింగ్ స్టార్ట్ చేస్తారు. ఓం బ్రహ్మహస్రాయ స్వాహా. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్రీ